నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. అసెంబ్లీలో అడుగు పెట్టలేనంతగా ఆపదలో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారా అంటే దానికి ప్రజలే సమాధానాలు రాసుకోవాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల సమావేశాలు జరిగిన తీరు మాత్రం గమనిస్తే అదే అనిపిస్తుందేమో. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్, రేవంత్ రెడ్డి ధాటికి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అయితే ఆ పరాజయాన్ని తట్టుకోలేక 6 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాగానే ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తన ప్రభుత్వ హయాంలో మీడియా పాయింట్ను కూడా ఎత్తేసిన కేసీఆర్ అదే మీడియా పాయింట్ దగ్గరలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతానని చెప్పి ఆయనే శపథం చేశారు. అయితే ఆ తర్వాత రోజు నుంచే ఆయన ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం అయిపోయారు. ఇక ప్రతిపక్ష నాయకుని హోదా ఉన్నా సరే అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి ధాటికి ధైర్యం చేయలేక దేశ రాజకీయాల దిశ దశ నిర్దేశం చేస్తాను అని ఒక పెద్ద డైలాగులు చెప్పారు కేసీఆర్. అయితే నేడు అసెంబ్లీలో ప్రభుత్వం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎత్తి చూపుతుంటే మాత్రం తట్టుకోలేకపోయారు. కష్టకాలంలో ఉన్నారేమో కేసీఆర్ అనుకో. బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది, దేశ్కి నేత అవుదామని పక్క రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని సభలు పెట్టినా కూడా సొంత రాష్ట్రంలో ఎదురైన పరాభవం అంతా ఇంత కాదు. మాటల్లో వర్ణించలేం ఆ పరాభవాన్ని. ఇక కటకటాల్లో కూతురు ఉన్నా కూడా బయటకు తీసుకురాలేని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనలు చూస్తుంటే కేసీఆర్ ఇక జీవితంలో ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టరేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. వాద ప్రతివాదనలకు దిగినా కూడా బీఆర్ఎస్ నాయకుల మొహాలపై ఆ స్థాయి కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కడా కనపడలేదు. 10 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని ఒంటి చేతుల మీద నడిపారు కేసీఆర్. ఇంత బతికి ఇదేమి కర్మ అనేలా తయారైందా పరిస్థితి అని అంటే మీరే ఆలోచించుకోవాలి. ఇక మరో తెలుగు రాష్ట్రం సంగతి చూద్దాం, ఆంధ్రప్రదేశ్. అక్కడ పరిస్థితులు ఏంటి? రావాలి జగన్, కావాలి జగన్ అని జగన్కు అధికారం కట్టబెట్టిన తర్వాత 5 ఏళ్లకే అంతమైన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టుమని 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కేవలం మొదటి రోజు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాల్లో సాధించిన ఘోర పరాజయాన్ని ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై ఉక్కు పాదం అంటూ ధర్నా పేరుతో తనతో పాటుగా 10 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేశారు వైఎస్ జగన్. పోనీ ఆ తర్వాతైనా శాసనసభలో అడుగుపెట్టారా అంటే లేదనే చెప్పాలి. వై నాట్ 175 అని రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని సిద్ధం అంటూ బిగ్గరగా అరిచి గోలపెట్టి బీరాలు పలికినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవేవీ కూడా పట్టించుకోలేదు. కాకపోతే ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకి 11 మందితో అధికార పక్షాన్ని ఎదిరించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తనకు రాదని తెలిసిన ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీలోకి రానంటూ జగన్ నాటకానికి తెరలేపారు. తాడేపల్లిలో ఇంట్లో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలోని అరాచకాలు, అవినీతి అంటూ కావాల్సిన కొందరు మీడియా వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుని లోపలికి అనుమతిచ్చి ఒకే ఒక్క కెమెరా పెట్టించేసి ఊకదంపుడు ప్రసంగం ఇచ్చేసుకున్నారు సదరు వై నాట్ 175 మాజీ ముఖ్యమంత్రి వర్లు. అయితే ఎక్కడ ఓటు వేసిన ప్రజల్లో ఒకటే బాధ ఏంటనంటే తన ఆవేదన ఏంటో అసెంబ్లీలో అడుగుపెట్టి అడగచ్చు కదా అని. మరి దీనికి పార్టీలో నేతలే సమాధానం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వంలో లేరు, దాంతో కోర్టు కేసులేమో తరుముకుంటూ వస్తున్నాయి. 11 ఏళ్లుగా సిబిఐ, ఈడీ కేసులు ఉన్నా కూడా ప్రజల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నాను అంటూ సాకులు చూపి ఆ కోర్టుకి వెళ్లకుండా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆ కేసులో భయం పట్టుకుంది. తాజాగా అవినీతి అక్రమాల పుట్టలు పగులుతూ ఉండడంతో కొన్నాళ్లుగా బెంగళూరులో తిష్టవేసి బెంగళూరు తాడేపల్లికి వారాంతపు పయనం చేస్తూ దేశం వదిలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సో ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత పరిస్థితి అది. ఆయనకు నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏ క్షణాన అరెస్టు చేస్తారో అని భయంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతూ జీవితం సాగుతోందని ఏనాడు కూడా తమని పట్టించుకోని కార్యకర్తల మాట ఇది.
అసలు తనకే దిక్కులేదు, ఇక కార్యకర్తలేంటి, నాయకులకేంటి, ఏం భరోసా ఇస్తాడు అనేది కూడా మరొక రకంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతలైన కేసీఆర్ కానీ, ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ శాసనసభ సమావేశాలకు దూరం కావడం, వీరిద్దరి వ్యవహార శైలిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెల్లువెత్తుతున్న విమర్శల వర్షం మొక్కుబడిగా వచ్చి అసెంబ్లీలో మొహం చాటేశారని ఇంటా బయట ఒకటే ప్రచారం జరుగుతోంది. జోరుగా సాగుతున్న ఈ చర్చల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు జవసత్వాలు నింపలేని దయనీయ పరిస్థితి రెండు పార్టీలది. ప్రజలు అధికారం అప్పజెప్పేది అనేది బాధ్యతగా మలుచుకోమని, అంతేగాని అహంకారంతో అధికారం దూరం చేసుకోమని కాదు కదా. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ఎంత ముఖ్యమో, అహంకారం అణిచివేత ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పులు కూడా తట్టుకోవడం కూడా అంతే కష్టం అనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు.